సంపాదన ఏం కనపట్లేదు ఫాదర్. ఇంతకు ముందు అయితే మేమిద్దరే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇంకో ప్రాణం కూడా తోడవుతుంది కదా ఫాదర్. అంటే నా జీవితం అంతా నేను ఒంటరిగానే బతికేశాను. ఇకపై నేను ఉండే ప్రతి క్షణం నా ఏంజల్ నాతోనే ఉండాలి. నేను చివరిగా తనని చూసింది ఆ రోజు. ఫాదర్, ఏంజల్ని ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారో తెలుసా? జేసీ హాస్పిటల్ అమ్మా. అమీర్ సార్, వాసుని బండి ఎక్కించండి. ఓకే సార్. ఏయ్, రా. అరే రమ్మంటుంటే ఏ వాసు, నేను ప్రేయర్ చేయాలి. అదేం కుదరదు, రా. ఏయ్, నేను ప్రేయర్ చేయాలని చెప్తున్నా కదా. అమీర్ ప్రేయర్ కోసమే కదా అడుగుతున్నాడు, అలౌ చేయండి. అమీర్ నిన్ను సులువు పైన ఎక్కించిన వాళ్ళని నువ్వు మన్నించుండొచ్చు, కానీ జీవితం అంటేనే ఏంటో తెలియని నాకు తన ప్రేమను పంచి దానికో అర్థాన్నిచ్చింది. అలాంటి జీవితాన్ని నా దగ్గర నుంచి దూరం చేశాడు. దానికి కారణమైన వాళ్ళు ఎవ్వరు ఈ లోకంలో బతకూడదు. వాసు, ఇప్పటి వరకు చేసింది, ఇకపై చెయ్యబోయేది అంతా వివరంగా ఆయనకే చెప్పేశాను. ఏంటది? ఈ ఏరియా అంతా కవర్ చేయి. మొత్తం హలో, దగ్గరికి రావాలి. జరగండి, జరగండి. పక్కకి జరగండి అయ్యా. పంపించండి. చెప్పేది మీకేనయ్యా, అవతలకు వెళ్ళండి. సార్ ఒకసారి ఇటు చూడండి సార్. గురి పెట్టేశాను, ఇక వేట మొదలవుతుంది. నువ్వు వెళ్ళే దారిలో నేను వస్తున్నా. మనం కలుసుకునే ఆ క్షణంలో నీ ఆలోచన స్తంభించను. సార్, ఈ కాయన్ మార్గం అంటే ఏమై ఉంటుంది? కాయన్ మార్గం అంటే ఈ ప్రపంచంలోనే మొదటి హంతకుడు కాయన్. అతను ఆస్తి కోసం ఆశపడి సొంత తమ్ముడినే చంపేశాడు. ఇకపై ప్రపంచంలో జరిగే ప్రతి హత్య కాయన్ మార్గంలోనే ఉండాలని ఒక శాపం ఇచ్చాడంట ఆ దేవుడు. అలాంటి ఒక కథ బైబిల్లో ఉంది. అయినా ఆ కథకి మన కేసుతో సంబంధం ఏంటని అర్థం కావడం. పోన్లే. సార్ అయిపోయింది సార్. మెడికల్ చెకప్స్ ఆల్ క్లియర్. ఇది నా క్యాబిన్ లో పెట్టండి. సరే సార్. వెళ్దాం. భద్రా, బీ కేర్ఫుల్. ఆగండి అయ్యా, ఆగండి. Listen to me. భద్రా, జాగ్రత్త. ప్లీజ్.
వచ్చింది నీ మనుషులేనా? అలా అనిపించట్లేదే. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఎస్కేప్ అవుద్దామని అనుకోవద్దు. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. అదే చెప్పాను కదా, తర్వాత ఎవరిని చంపబోతున్నానని. మీ వల్ల అయితే వెళ్ళి ఆపుకోండి. ఏంటి మైకిల్ మీరు అనేది? అవును మేడం, 4 ఏళ్ల క్రితం ఏంజిల్ చనిపోయినప్పుడు సలీం జేసీ హాస్పిటల్లోనే పనిచేశారు. అంతేకాదు మేడం, ఆ ఏంజిల్ అటాప్సీ రిపోర్ట్ కూడా ఇందులోనే ఉంది. ఇందులో ఏముంది భద్ర? అందులో ఎవరు సంతకం పెట్టారు? సలీం రెహమాన్. సో మైకిల్ ఏంజిల్ ఎలా చనిపోయింది? యాక్సిడెంటే మేడం. అదే కాజ్ ఆఫ్ డెత్. తల వెనక తగిలిన దెబ్బ వల్ల మేడం. ఒక అమ్మాయి, అది కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ, తలకి దెబ్బ తగిలి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయిందే అనుకుందాం. తన్ని ఎవరు చూస్తారు? ఒక సర్జనా లేక హార్ట్ సర్జనా? ఈ ఏంజిల్ డెత్లో మనకి తెలియని విషయం ఏదో ఉంది, కానీ ఈ అటాప్సీ రిపోర్ట్తో మనం ఏమీ చెప్పలేం. భద్ర, మళ్ళీ మనం ఈ బాడీని రీపోస్ట్ మార్టం చేయడానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఎస్, ఛాన్సెస్ ఉన్నాయి. సారీ మేడం. లేదు సార్, ఇన్ని రోజుల తర్వాత అక్కడ తవ్వి తీస్తే ఏం దొరుకుతుంది? 4 ఎముకలు తప్ప. వాటిని కావాలంటే చేతబడి కోసం మాంత్రికుడికి ఇవ్వచ్చు. మైకిల్, సారీ సార్. కుదురుతుంది మైకిల్. ఎన్నో కేసులు ఇలా ఎముకల్ని బట్టి సాల్వ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పాసిబులా మేడం? అది 1920 అనుకుంటా. సిడ్నీ స్మిత్ అని పాథాలజిస్ట్ నూతిలోంచి దొరికిన 3 ఎముకలు బట్టి అదొక అమ్మాయి అని, ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అని, గన్ షాటే డెత్ కి రీజన్ అని పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అది చేసింది తన సొంత ఫాదరే అని కనిపెట్టారు. సో మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి బాగా ఉపయోగపడుతుంది. సారీ మేడం. ఏంజల్ ఎముకలు మనకి 4 దొరికితే చాలు, దాంతో తన జాతకం ఏంటో తెలుసుకోవచ్చు. కానీ వాసుకి ఏంజల్కి బాగా తెలిసిన వారు ఎవరైనా కోర్టులో ఏంజల్ బాడీని ఎగ్జిమేషన్ చేయమని కేసు ఫైల్ చేశారంటే రీపోస్ట్ మార్టంకి ఛాన్సెస్ ఉంటుంది. బట్ వాళ్ళకంటే ఎవరు లేరు కదా. ఎందుకు లేరు? అకార్డింగ్ టు ద సెక్షన్ ఆఫ్ సిఆర్పిసి 176 ద్వారా ఏంజల్ జీసస్ డెడ్ బాడీని మళ్లీ ఎగ్జామినేషన్ చేయడానికి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడ చూసి నడుపుతున్నావు? కళ్ళు కనిపించవా? ఏంట్రా చూపు? ఎవరు దారికి అడ్డంగా? ఎవరో కుప్పి గంతులు వేస్తున్నట్టుంది. ఫాదర్ ఇక్కడే ఉండండి. ఈ మధ్య ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ట్రాఫిక్ ఆగిపోయిందిరా, ఇంకెక్కడికైనా వెళ్ళాకండి. అలా చూడండి. దానికి ఏంట్రా ఇప్పుడు? పొండ్రా అవతలకి. పొండ్రా, పొండే. ఏం ఎగురుతున్నారు? పొండే, పొండే, వెళ్ళబోయే అటు వెళ్ళు. ఏంటి ఫాదర్?
మైకల్ మ్యామ్ ఫాదర్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం సీరియస్గానే ఉంది మేడం.